ఓకే. అంటే ఇప్పుడు మధ్యలో ఒక టాక్ వచ్చింది. ఎప్పుడైతే సంగీత ఈ విడాకుల పిటిషన్ వేసిందో, ఒక 250,00,00,000కి విజయ్ డీల్ చేసుకున్నాడు. ఆల్రెడీ సమాచారం ఇచ్చాడు అని. ఆ తర్వాత ఆమె మాట్లాడలేదు. సరే ఇంక డీల్ అయిపోయిందేమో ఇది చల్లారిపోద్దాం అనుకున్నారు. సడెన్‌గా ఆమె నాకు బ్రిటన్ పౌరసత్వం ఉంది. చెన్నై వస్తే ఉండడానికి ఇల్లు లేదు. ఆ ఇంట్లో నాకు కూడా సగం వాటా ఉంది. అవును. నేను రోడ్డు మీద నిలబడ్డాను అని చెంగల్పట్టు కోర్ట్‌లో మరో పిటిషన్ ఏసింది. అవును. అంటే అంటే ఏం ఏం జరుగుతోంది? నిజంగా జ ఈ 250,00,00,000 డీల్ ఆఫర్ చేసిన మాట వాస్తవమేనా? ఇప్పుడు కాదా? ఎందుకు ఇదంతా జరుగుతున్నట్టు? పవన్ కళ్యాణ్ వ్యవహారంలో గూడా ఈ చర్చలు జరిగినాయి. హ్మ్. ఎవరెవరికి ఎన్ని కోట్లు ఇచ్చారు అనేది ఒక బ్యాలెన్స్ షీటు మార్కెట్‌లో పెట్టారు. హ్మ్. పొలిటికల్ పార్టీలకు సంబంధించి. అది కాదు గొడవ. రైట్. అంటే ఇది కూడా స్పెక్యులేషనే. హ్మ్. డీల్ కుదిరింది అనేది కూడా ఒక బయట స్పెక్యులేట్ చేసిందే. ఓకే. డీల్ కుదిరిందా లేదా అనేది వాళ్ళిద్దరికీ తెలియాలి. హ్మ్. అయితే ఆవిడ కోర్టుని అభ్యర్థించిన విషయం ఏంటంటే, ఈ డివోర్స్ పిటిషన్ మీద ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు ఆ ఇంట్లో నాకు కూడా భాగం ఉన్నట్టే కదా లీగల్‌గా. అవును. కాబట్టి నాకు ఆ అవకాశం ఇవ్వండి. నాకు భాగం ఉన్నప్పుడు హ్మ్. నేనెందుకు వదులుకోవాలి? సో, దాని మీద డెసిషన్ వచ్చే వరకు నేనక్కడుంటాను హ్మ్. అని చెప్తున్నారావిడ. అవును. అంటే లీగల్ ఫైట్‌లో భాగమే. హ్మ్. ఆవిడ మాత్రమే గాదు. పిల్లలున్నారు. అవును. పిల్లలున్నారు కాబట్టి ఆ ఫైట్ జరుగుతుంది. కానీ విచిత్రం ఏంటంటే పిల్లలు కూడా ఒక్కొక్కరు అక్కడే ఉన్నారు. అశోక్ నగర్‌లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని కొడుకుంటున్నాడు. అవును. వుమెన్స్ పీజీ హాస్టల్‌లో అమ్మాయి ఉంటుంది. అమ్మాయి ఉంటోంది. ఈమేమో బయటనుంది. అవును. తండ్రేమో నీలంకర్ దీంట్లో ఉన్న హౌస్‌లో ఉన్నాడు. అవును. అంటే చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయినట్టుగా ఉంది. తల్లి, ఆహ్, తండ్రి ఇంకో చోటున్నారు. ఉన్నారు. అంటే మరెందుకు అంటే విజయ్ ఇంత 100,00,00,000 తీసుకొని హైయెస్ట్ రెమ్యునేటెడ్ హీరో అనేది ఒక కుటుంబము, ఒక దగ్గర ఎవరు లేకుండా ఏంటి ఈ ఇప్పుడు పరిస్థితి? పిల్లలు రోడ్డు మీదకొచ్చి మాట్లాడకపోవడం అనేది ఒకటే అతని పట్ల ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్. హ్మ్. అది తప్ప మిగిలిన అందరూ మాట్లాడారు. రైట్. తండ్రి గారు మాట్లాడారు. హ్మ్. భార్య గారు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఆయనకి అఫైర్ ఉంది అని మార్కెట్‌లో ప్రచారంలో ఉన్నటువంటి నటి కూడా ఆవిడ మాట్లాడింది ఏదో మేరకు. హ్మ్. కాబట్టి ఈ జరుగుతున్న వ్యవహారంలో కొద్దో గొప్పో అతనికి ఫేవర్‌గా ఉన్నది పిల్లలే. పిల్లలే. అవును. పిల్లలు ఇంకా నోరు తెరవలేదు హ్మ్. ఆళ్ళక్కడ. సో, ఎవరి లైఫ్‌లో వాళ్ళున్నారు. హ్మ్. తను అంటే ఒక రకంగా విజయ్‌కి పిల్లల నుంచి మద్దతున్నట్టే. ఉన్నట్టుగానే చూడాలి ఎందుకంటే ఈ ప్రస్తుతానికి. మధ్య కాలంలో చాలా ఇన్సిడెంట్లు జరిగాయి. అవును. మనం చూసాం 'దువ్వాడ శ్రీనివాస్' ఎపిసోడ్ నుంచి చాలా ఎపిసోడ్స్‌లో పిల్లలే చాలా ఎఫెక్టివ్‌గా మాట్లాడారు. మాట్లాడారు. అవును. ఆ! అయితే ఇప్పుడు ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేశారు పిల్లలు అనేది ఒకచ్చింది. అవును. మరి దాన్నెలా అర్థం చేసుకోవాలి? అంటే ఇష్టం లేకపోతే కదా అన్‌ఫాలో చేస్తారు. అంటే అన్‌ఫాలో చేయటము, లేకపోతే ఈ వివాదాల పట్ల వాళ్ళకేదైనా చిరాకు ఉండవచ్చు. హ్మ్. అంటే క్రిటికల్‌గా ఉండుండొచ్చు గానీ, ఈ ఘర్షణని పెంచుకోవటం పట్ల వాళ్ళకి అంత ఇష్టం లేదు. ఇష్టం లేదు అన్నట్టుగానే ఉంది. లేకపోతే వాళ్ళు ఓపెన్‌గా ఎక్కడో చోట ఎవరి మైలేజీ వాళ్ళు తీసుకోవాలి గదండీ. అంటే అవును. యుద్ధం మొదలైనప్పుడు అవును. ఎవరి వాటా వాళ్ళు క్లెయిమ్ జేసుకోవడానికి ప్రయత్నం జేస్తారు. హ్మ్. కానీ వాళ్ళకొక నమ్మకం ఉంది ఎక్కడో. రైట్. అంటే మనకి పూర్తి స్థాయిలో అన్యాయం జరగదు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఏదో ఉంది. హ్మ్. ఆ కాన్ఫిడెన్స్‌తో వాళ్ళు క్రిటికల్‌గానే ఉన్నారు. ఓకే. క్రిటికల్‌గానే ఉన్నారు కానీ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అదే వాళ్ళు అన్‌ఫాలో చేయటానికి కూడా కారణం అదే. ఓకే.